మేడం నమస్తే అండి. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే మొదటి బడ్జెట్ సమావేశంలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున దాదాపుగా 15,000 కోట్ల రూపాయలని సాధించడం అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు ఒక అమరావతి మహిళా రైతుగా? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ముందుగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి అమరావతి రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఆ మాట వినగానే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాం అనగానే చాలా సంతోషం వేసింది. గత 5 ఏళ్లుగా ఎప్పుడైనా సరే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన రాష్ట్రం కోసం ఏదైనా నిధులు కేటాయిస్తున్నారా అని చెప్పి ఆశగా ఎదురు చూసేవాళ్ళం. పోలవరం కానీ మంత్రులు చెప్పారు కానీ మరి కొంతమంది 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని, అలా ఏమన్నా దానికి కేటాయిస్తారేమో, వీళ్ళు పూర్తి చేస్తారేమని ఎదురు చూసాం. కానీ వాళ్ళు కూడా వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి చేస్తారని తర్వాత అవగతమైంది. అలాగే అనుకొని ఇంకా మేము అంతటితో ఆగిపోయాం అనమాట. ఏదో ఒకటి అనుకోవాలి కదా, నిరాశపడిపోకుండా వీళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా విడుదల చేయలేదు అని చెప్పి అలా ఆవేలో ఆలోచించుకొని మేమే ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అని ఆశగా ఎదురు చూసాము. అలాగే ఇప్పటికీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. తప్పనిసరిగా అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుంది, పూర్వ వైభవం రానుంది. అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలను కూడా రిలీజ్ చేశారు అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, వివిధ రకాల అంశాల మీద. వీటి ప్రభావం ఎంతవరకు ఈ బడ్జెట్ మీద, కేటాయింపుల మీద ఉంటుందంటారు? అసలు అంటే ఆయన ఆల్రెడీ అప్పులు ఉన్న టైంలోనే వచ్చి అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలి, రాష్ట్రానికి రాజధాని కావాలని చేతులు చిల్లిగా అవ్వలేదు. మరి అలాంటి టైంలోనే ఆయన వచ్చి అసలు ఏం చేస్తే ఇక్కడ మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోగలమని చెప్పి ఒక ఆలోచన చేసి సేకరణ కాకుండా సమీకరణ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇక్కడ భూములు సమీకరించి రైతులు ఎక్కడ కూడా ఒక్క చుక్క రక్తపాతం అనేది చూడాల రాష్ట్రంలో ఎక్కడ కూడా, అందరూ దీనికి ఆమోదించారు. కాబట్టి ఆ విధంగా ఆయన ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి దానికి అదే నిధులు సమకూర్చుకోగలదు అని చెప్పి కూడా వారు తెలియజేశారు. అదేవిధంగా పోలవరం కానీ అమరావతి నిర్మాణం 2 పూర్తవుతున్న సమయంలో ఈయన అధికారంలోకి రావడం, ఏమి చేయకుండా అసలు ఏమి చేయలేనని తెలిసే ఈ 3 రాజధానుల ప్రతిపాదన పెట్టాడు. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో గెలవచ్చు, 3 రాజధానులను పెడితే అందరూ దీన్ని ఆమోదిస్తారు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు మళ్ళీ అనే పిచ్చి ఆలోచన చేశారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ దాన్ని వ్యతిరేకించబట్టి ఈరోజు అమరావతిని సాధించుకోగలిగాము అందరి ఆమోదంతో. ఈరోజు ఆయన చేసిన ఒక రైతులనే కాదు, అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టే అసలు రాష్ట్ర ప్రజలు ఈయన పరిపాలనకే సమర్థుడు కాదు, అసమర్థుడు. ఎవరైనా కూడా ఇప్పుడు ప్రజల కోసం పనిచేసే వాళ్ళైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి. కానీ అసలు నిన్న వచ్చి అసెంబ్లీలో ఆయన చేసేటటువంటి రచ్చ చూసారా? అసలు ఆయన నోటి నుంచి అసలు ఆ మాటకు కూడా ఆయనకు అర్హత లేదు, పలకడానికి కూడా అర్హత లేదు. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఈరోజు శ్వేతపత్రాలు కేవలం విడుదల చేస్తారని చెప్పేసే కదా, వాళ్ళ తప్పులన్నీ బయటపడతాయనే కదా ఆ రకంగా గొడవ చేసింది. ఎవరికి తెలియదు ఈ విషయం? ఆయన ఉన్న టైంలో ఏమైనా శ్వేతపత్రాలు విడుదల చేశారా? లేదే. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి అసలు ఏంటిది, ఎంతవరకు ఉంది, అప్పులు ఎంత కూరుకుపోయి ఉన్నాము, దీన్ని మళ్ళీ ఎలా పైకి తీసుకురావాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి అని ఆయన ఆలోచనకి 30 రోజుల్లో ఆయన చేసినటువంటి పనులకు కానివ్వండి, ఏదైనా కేంద్రం తెలుసుకుంది, ఈరోజు ఆమోదించింది. కాబట్టి రైతులంతా చాలా సంతోషంగా ఉన్నాము. అంటే ముఖ్యంగా ఓన్లీ అమరావతి విషయంలోనే కాకుండా రాష్ట్రంలో ఏ విషయంలో అయినా సరే కేంద్రం తోడ్పాటు ఇస్తుంది అని చెప్పేసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా పోలవరం విషయంలో కానీ, ఐటీ కారిడార్ల విషయంలో కూడా వాళ్ళు తోడ్పాటు ఉంటుందని చెప్తా ఉన్నారు. ఒక్క అమరావతి అనే కాదండి, ఈరోజు అమరావతి నిర్మాణాన్ని కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము ఆ రోజు కూడా కోరుకుంది. ఎందుకంటే ఈ అమరావతి అని ఒక నామకరణ చేసి ఇక్కడ హైకోర్టు, అసెంబ్లీ తీసుకొచ్చారే కానీ రాష్ట్ర నలుమూలలో ఆయన అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చారు, పరిశ్రమలు తీసుకొచ్చారు, ఆర్థిక పరంగా ఎంతోమందికి చేయూతనిచ్చారు. మరి ఆ రోజు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది కదా, మేము దానికి సంతోషపడ్డాం. లేదంటే కేవలం మేమే వచ్చి ముందుగా కూర్చోవాలి కదా, మేము భూములు ఇచ్చాం, ఇక్కడ అన్నీ తీసుకురండి, ఇక్కడ కంపెనీలు పెట్టండి అని మేము ఎప్పుడూ ఆ పని చేయలేదు. ఎందుకంటే మేము ఇచ్చిందే రాష్ట్ర అభివృద్ధి కోసం, కేవలం అమరావతి అభివృద్ధి కోసం కాదు. అలాగే ఈరోజు కేంద్రం కూడా పోలవరం కానివ్వండి, అలాగే 12,000 కోట్ల ప్రతిపాదన చేసింది ఈరోజు. అలాగే ఇంకా వెనుకబడినటువంటి జిల్లాల్ని ముందుకు తీసుకురావాలని చూస్తుంది, ఇంకా అనేక రకాలుగా అన్నిటికీ నిధులు సమకూరుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రం ముందడుగులోనే ఉంటుంది. కేంద్రం కూడా అన్ని విధాల ఒక అమరావతికే కాదు 4 వైపులలో ఆలోచించి ఎక్కడ ఏది వెనకబడి ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. అంటే ఒకవైపు రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులో పెద్ద ఎత్తున న్యాయం జరుగుతూ ఉంటే, మరొక వైపు రేపు జగన్మోహన్ రెడ్డి గారు
ఆ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించిపోయాయని చెప్పి రాష్ట్రపతి పరిపాలన ఖచ్చితంగా రాష్ట్రంలో కావాలని చెప్పి రేపు పొద్దున్న ఢిల్లీలో ధర్నాకి పూనుకున్నారు ఆయన. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి తెలియవు, ఎదుటివారి తప్పులు మాత్రమే మనం వేలెత్తి చూపిస్తామని పెద్దలు చెప్తూ ఉంటారు. అది ఈయన విషయంలో మాత్రం పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు మర్చిపోయి ఎదుటివారు ఏం చేయకపోయినా కూడా ఒక తప్పుని ఆపాదించి ఏ రకంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని మనస్తాపానికి గురి చేస్తూ వాళ్ళని అధోగతి పాలు చేయాలనేది ఈయన కంకణం కట్టుకుని కూర్చుంటాడు ముందు ఆ విషయంలో. అయితే ఏ రకంగా చేస్తాడు? శాంతి భద్రత 5 ఏళ్ల నుంచి కనపడలేదా? ఎన్ని రకాలుగా అసలు నడి రోడ్డు మీద ప్రజలు చూస్తుండగానే ఆ రకంగా హత్యలకు ఆ రకంగా చేశారే, ఎంత అవినీతి పరిపాలన చేశారు, అవన్నీ గుర్తురాలేదు. సొంత చెల్లెలు అడుగుతుంది. నిజంగా నువ్వు ఆవిడకి సమాధానం చెప్పాలి. ఆవిడ అడిగే ప్రశ్నలకి ఇప్పుడు ఒక కుటుంబ సభ్యురాలిగా ఆవిడ నిన్ను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. మరి బాబాయ్ హత్య చేసిన రోజు ఏమైంది? ఈ ధర్నాలన్నీ ఏమైపోయినాయి? దగ్గరుండి చేయించేది మీరైతే ఇంకా ధర్నా ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఏం లేకపోయినా కూడా అది క్రియేట్ చేసి ఇదేదో ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తుంది అన్నట్టుగా చేస్తున్నారు. కానీ నిజంగా ఈరోజు ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు, పసిపిల్లలకు కూడా 6 ఏళ్ల 7 ఏళ్ల వయసు బాలికలకు కూడా అన్యాయం జరిగినప్పుడు వితిన్ మినిట్స్లో అంటే కొద్ది రోజుల్లోనే హోంమంత్రి గారు చర్యలు తీసుకోవడం, ఆ రోజు ఆ అధికారంలో ఏనాడన్నా జరిగిందండి? ఇక్కడ ఇంతమంది మహిళల మీద లాఠీచార్జ్ చేసి నడి రోడ్డును కూర్చుంటేనే ఒక్క మహిళ కూడా వచ్చి సానుభూతి చూపించింది లేదు. అక్కడ హోంమంత్రిగా మహిళ ఉంది, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మహిళ ఉంది. ఎవరు వచ్చారు? పోనీ మహిళా కమిషనర్లు ఉన్నారు, ఏం చేశారు మాకు న్యాయం? కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి సంఘటనలు చూస్తుంటే, తీసుకున్నటువంటి చర్యలు తీసుకుంటుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుందనే మాకు ఆశగా ఉంది.